హాయ్ అండి, అందరికీ నమస్తే. బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఒక 2 రోజుల నుంచి మా సైడ్ బాగా వర్షాలు పడుతున్నాయి. నైట్ ఏమో వర్షం, పగలేమో ఎండ. ఈ వాతావరణానికి బాగా హెడేక్గా ఉంది. జలుబు చేసినట్లుగా అనిపించింది. ఏమీ తినబుద్ధి కాలేదు. అందుకని ఈ సండే తలకాయ తెప్పించాను. తలకాయ కూర చేశానండి. చాలా బాగా వచ్చింది. నా స్టైల్లో ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేయండి, మీరే కామెంట్ చేస్తారు చాలా బాగా వచ్చిందని. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోండి. 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హోల్ గరం మసాలా వేసుకోవాలండి. మీ దగ్గర ఉన్న స్పైసెస్ హోల్ గరం మసాలా వేసుకొని అవి వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత నేనైతే విరిపేసాను. కొంతమంది చీలికలుగా చేసేసుకుంటారు. అట్లా వేస్తే ఏంటంటే మెత్తపడిపోతుంది. తినేటప్పుడు ఎవరన్నా పచ్చిమిరపకాయ తినాలనుకుంటారు కదా, అలాంటప్పుడు ఇట్లా వేసుకోండి పచ్చిమిర్చి. తర్వాత ఆనియన్స్ను పచ్చిమిర్చి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. నాకు 1 కేజీ వచ్చింది తలకాయ మాంసం. దానికి కాను నేను 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత తలకాయ మాంసం శుభ్రంగా కడుక్కొని వేసుకోవాలి. సాల్టు, నిమ్మరసం వేసుకొని వాష్ చేసుకోవాలండి. సాల్ట్, నిమ్మరసం వేసుకొని వాష్ చేస్తే అసలు స్మెల్ రాదు, బాగా క్లీన్ అవుతుంది, నీసు వాసన రాదు మెయిన్. తర్వాత తలకాయ దాంట్లో వేసేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని కనీసం ఒక 15 to 20 minutes మగ్గించుకోండి. సిమ్లో పెట్టుకొని మగ్గించుకోండి. అప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఎప్పుడైతే నాన్ వెజ్ ఎప్పుడైనా కూడా సిమ్లో ఉడికిందే బాగా టేస్ట్గా ఉంటుందండి. అట్లా మగ్గించుకున్న తర్వాత మూత తీసి కారం, ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, గరం మసాలా వేసి మరొకసారి కలబెట్టండి. నేను ఈ కర్రీ ప్రిపేర్ చేసే ముందే జీడిపప్పు, గసగసాలు నానబెట్టాను. జీడిపప్పు, గసగసాలు దాంట్లోకి ఒక టమాటా వేసి మిక్సీ చేసుకోండి. మిక్సీ చేసుకొని ఆ పేస్ట్ కూడా ఈ కర్రీలోకి యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఒక 2-3 minutes ఉంచిన తర్వాత మీకు కర్రీకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ పోసుకోండి ఉడకడానికి. ఇప్పుడు తలకాయ మాంసం అంటే ఎవరండి కర్రీలా తింటారు? కొంచెం మా సూప్ లాగే తింటారు కదా, అందుకని కొంచెం వాటర్ ఎక్కువ పోసుకోండి. వాటర్ ఎక్కువ పోసుకొని దాంట్లో కొత్తిమీర వేసుకొని విజిల్కి పెట్టండి. మినిమం తలకాయ మాంసానికి మీరు తీసుకున్న ముదురుదైతే ఒక 10 or 12 విజిల్స్ రానివ్వండి. మేము కొంచెం లేత తీసుకున్నాం కాబట్టి ఒక 6 విజిల్స్ రానిచ్చాను. తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత అప్పుడు మూత తీయండి. ఇంకో విషయం మర్చిపోయాను, బేజా కూడా నేను దాంట్లోనే వేసానండి. కానీ కుక్కర్లో పెట్టినా కూడా ఇంత కూడా చెక్కు చెదరలేదు, బాగా కుక్ అయ్యింది. తినేటప్పుడు జల్లీగా ఎంత టేస్ట్గా ఉందండి. ఉడికిందో లేదో చూసుకోండి. మ్యాక్సిమం ఉడికిపోద్ది. కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. పులుసు ఉంది, కర్రీ కూడా ఉంది. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై